అంబేద్కర్ దీక్షాస్థల్ నాగ్పూర్ ఇక్కడికి రావడం జరిగింది. మన వెనకాల దీక్షాస్థల్ కనిపిస్తుంది. అది ఎంత బాగుందో చూద్దాం. ఇప్పుడు ఒకసారి దాని దగ్గరికి పోదాం. అంబేద్కర్ దీక్షాస్థల్ నాగ్పూర్ ఏ విధంగా ఉందో చూడండి. ఒక్కసారి చూద్దాం. దీన్ని మొత్తం చుట్టి చూద్దాం ఏ విధంగా ఉందో చూసుకుంటూ దాని దగ్గరికి పోదాం. ఈ దీక్షాభూమి స్థలంలోకి మనం వచ్చినాం. ఇప్పుడు వెళ్తున్నాం చూడడానికి. ఫస్ట్ మనం ఫ్రంట్ నుంచి ఎంటర్ అయినాం. 1956లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇదే ప్రదేశంలో ఇక్కడ తిరిగి మనకు దీక్ష తీసుకోవడం జరిగింది. అందుకే దీన్ని దీక్ష భూమి అన్నారు. 1956 అక్టోబర్ 14 రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వచ్చారు. సో బౌద్ధ దీక్ష తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ దీక్షను చూడడానికి, ఈ దీక్ష భూమిని చూడడానికి వచ్చినాం. బౌద్ధుని దగ్గరికి వచ్చి మనం పూజించుకుంటున్నాం. చూడండి అయితే చక్కగా ఉందో. బుద్ధ భగవానుని దగ్గరికి వచ్చి పూజించుకొని మళ్ళీ మనము డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మన దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గరికి వస్తున్నాం. వచ్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా వినమ్రతతో తనకు దండం పెట్టుకొని గౌరవంగా పూజించుకొని మళ్ళీ చూడడానికి వెళ్తున్నాం. ఇంకొక వైపు చూద్దాం ఏం చక్కగా ఉందో చూస్తున్నాం మనం. ఈ కట్టడము ప్రభుత్వము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నడిచిన స్థలం, నడిచిన నేల, ఆ నేలపైన మనం నడవడం నిజంగా నా జన్మ ధన్యమైంది అనిపిస్తుంది. ఎంత గ్రేట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇదే నేల మీద ఇక్కడే నడుచుకుంటూ తిరిగి నడయాడినటువంటి నేల ఇది. ఆ నేలపైన మనం ఈరోజు రావడం రియల్గా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. చూడండి అక్కడ ఎంత గోపురం ఎట్లా కట్టారో, ఒక శుభసూచకంగా, ఒక బౌద్ధ సూచకం ఇది. సో ఈ నేలలో దీనికి మనము దీక్ష భూమికి బ్యాక్ సైడ్ ఉన్నాం మనం ఇప్పుడు. అదేవిధంగా ఫ్రంట్ సైడ్ కూడా వెళదాం మనం, ఇంకో వైపు నుండి అది కూడా చూద్దాం మనం. ఎంత బ్రహ్మాండం కట్టారు చూడండి. అంబేద్కర్ గారి యొక్క దీక్ష భూమి ఇది. అంబేద్కర్ గారు తిరిగినటువంటి ప్రదేశం ఇది. 5 లక్షల మందితో 1956 అక్టోబర్ 14 రోజు దీక్ష తీసుకోవడం జరిగింది. ఈ ప్లేస్లోనే, ఇదే ప్లేస్లో తీసుకోవడం జరిగింది. మరి ఆ ప్లేస్కి మనం రావడం, ఇది చూడడం
నిజంగా మన జన్మ సుకృతమైందనిపిస్తుంది నాకైతే. ఎంత గ్రేట్. సో మనము ఈ కట్టడం లోపలికి వెళ్తున్నాం, ఎలా ఉందో ఇది కూడా చూద్దాం మనం. అంటే బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్మృతి చిహ్నాలను ఇక్కడికి వచ్చిన గుర్తుగా దీన్ని నిర్మించడం జరిగింది. సో దీన్ని చూస్తున్నాం, ఎంత బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు, అసలు ఎంత కట్టిర్రు, ఏంటిది, ఎలా సాధ్యం ఇది, ఎంత పెద్ద కట్టడం చూడండి, ఎంత బ్రహ్మాండంగా కట్టినరు. 14 అక్టోబర్ ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఈ దీక్ష భూమికి వస్తారు. బుద్ధ భగవానుడికి దండం పెట్టుకుంటున్నాను ఇప్పుడు నేను. దండం పెట్టుకొని మరి ఒక్క ప్రదక్షిణ చేయడానికి వెళ్తున్నాను. 14 అక్టోబర్కు చాలామంది బుద్ధ ప్రేమికులు, అంబేద్కర్ ప్రేమికులు ఇక్కడికి వస్తారు. మనకు దసరా, సంక్రాంతి పండుగ ఎలా జరుగుద్దో చాలామంది కూడా ఆ రకంగా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక్కడ ఆదిలాబాద్, నాగ్పూర్, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు. సో చాలా బ్రహ్మాండంగా బాగా జరుగుతుందట అక్టోబర్ 14th రోజు. ఈ కట్టడాలు చూడండి ఎంత బాగున్నాయో. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. ఈ అంబేద్కర్ గారి యొక్క హిస్టరీకి సంబంధించినటువంటి అంబేద్కర్ గారు, అంబేద్కర్ అమ్మ నాన్న భీమాబాయి రామ్జీ, అక్కడ ఉన్నగా ఫస్ట్ ఫోటో అది భీమాబాయి రామ్జీ వాళ్ళు. తర్వాత అంబేద్కర్ గారి సతీమణి రమాబాయి అంబేద్కర్. ఆ ఫోటోలన్నీ అనేక గుర్తులు అన్నీ ఇక్కడ ఉన్నాయి. వీటన్నిటిని మనం ఒక్కొక్కటి చూస్తున్నాం. సో అంబేద్కర్ గారు ఎవరెవరితో మీటింగ్స్, ఎట్లా మీటింగ్స్, ఎక్కడెక్కడ మీటింగ్స్ ఎలా పెట్టారన్నటువంటి ఫోటో గ్యాలరీలో ఉంది. ఫోటో గ్యాలరీ చూస్తున్నాం మనం. అంటే అంబేద్కర్ గారి యొక్క హిస్టరీ ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి. అంబేద్కర్ గారు మనకు అందరికీ ఒక మోడల్గా తీసుకోవాలి మనం. అంబేద్కర్ గారి యొక్క జీవన విధానం, అంబేద్కర్ గారి యొక్క టైం టేబుల్, ఇవన్నీ ప్రతి ఎవ్రీ ఇండియన్ షుడ్ నో. ఎందుకంటే ఏ విధంగా ఒక స్కూల్లోకి చదువుకుందామంటే రానియని జాతిలో పుట్టినటువంటి అంబేద్కర్ గారు ప్రపంచ మేధావిగా ఎదగడం జరిగింది. ఎంత గ్రేట్ చూడండి మీరు. స్కూల్లోకి పోతేనే వద్దు, ఇతను హీజ్ అన్టచబుల్ అని అన్నారు అతన్ని. మరి ఈరోజు ఆయననే ఈ ప్రపంచ మేధావి అంటుంది. ఎంత గ్రేట్ చూడండి. అంటే ఎంత హార్డ్ వర్క్ ఉండొచ్చు దాని వెనుకాల. కాబట్టి మోడల్గా మనం అందరం తీసుకోవాల్సింది 100%. తీసుకొని ఆయన దారిలో, ఆయన రచనలు, ఆయన యొక్క సాహిత్యాన్ని మనం అందరం తెలుసుకోవాల్సిందే. చూడండి 14th అక్టోబర్ దీక్ష తీసుకున్నప్పుడు ఫోటో ఇక్కడ 1956లో ఇక్కడ దీక్ష తీసుకున్నప్పుడు ఇదే ప్లేస్లో ఇక్కడే అదే ఫోటో అక్కడ పెట్టడం జరిగింది. ఎంత గ్రేట్ అది. ఇదే ప్లేస్ ఇక్కడే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వయస్సు ఆ టైంలో చూడండి, దీక్ష తీసుకుంటున్నాడు అక్కడ. అది ఎంత అసలు మామూలు విషయం కాదు అది. అసలు నేను తన్మయత్వానికి లోనవుతున్నాను తెలుసా. అంబేద్కర్ గారు తిరిగిన ప్లేస్ ఇది, ఇక్కడే దీక్ష తీసుకోవడం జరిగింది. మరి ఎన్ని అవకాశాలు మనకిచ్చినటువంటి అంబేద్కర్ గారు నడిచిన నేలపైన మనం నడుస్తున్నాం. నేను ఇక్కడ నిలబడ్డా ఈరోజు అంటే నిజంగా నాకు చాలా గ్రేట్ ఈవెంట్ అనిపిస్తుంది నాకు. మూమెంట్, ఇట్స్ ఎ గ్రేట్ మూమెంట్ అనిపిస్తుంది నాకు.
చాలా గ్రేట్ కదా. ఎందుకంటే అంత పెద్ద మహానుభావుడు అంబేద్కర్ యొక్క జయంతిని ఏప్రిల్ 14 వరల్డ్ వైడ్గా వరల్డ్ నాలెడ్జ్ డే అంటున్నారు ఈ ప్రపంచం. మరి ఒక భారతీయునికి అంత పెద్ద గుర్తింపు దొరికిందంటే ఎంత గ్రేట్ అది. కాబట్టి మనందరం కూడా అంబేద్కర్ గారిని గౌరవించాలి. నెక్స్ట్ జనరేషన్లకు కూడా దీన్ని పాస్ చేయాలి. సో అక్కడ అంబేద్కర్ గారు స్పీచ్ డెలివరీ 14th అక్టోబర్ రోజు, దీక్ష రోజు ఆ ఫోటో చూస్తున్నాం. ఆ ఫోటో చూసుకొని ఇంకా ముందుకు వెళ్తున్నాం మనం. ఎందుకంటే చాలా ఎగ్జైట్మెంట్ మూమెంట్ ఇది. ఎంత ఎగ్జైట్మెంట్ అంటే అసలు మామూలు విషయం కాదు అది. ఇక్కడ ఈ స్టాచ్యూ చూడండి, సామ్రాట్ అశోక స్టాచ్యూ. అంటే సామ్రాట్ అశోక ఈజ్ ద గ్రేట్ కింగ్. చాలా గొప్ప కింగ్ ఇతను సామ్రాట్ అశోక అనంటే. ఎందుకంటే ప్రాక్టికల్గా బుద్ధుని అనుసరించి రూలింగ్ చేసింది సామ్రాట్ అశోక ఈ భారతదేశాన్ని. ఈ భారతదేశాన్ని అప్పుడు జంబూ ద్వీపం అనేవాళ్ళు. చాలా కంట్రీస్తో చాలా విశాలమైన దేశం ఇది. ఈ భారతదేశాన్ని జంబూ ద్వీపం అనేవారు. ఈ జంబూ ద్వీపాన్ని సామ్రాట్ అశోక బుద్ధుని విలువలతో, బుద్ధుడు ఏదైతే సూత్రాలు చెప్పిండో, అష్టాంగ మార్గము చెప్పాడో, ఆ అష్టాంగ మార్గం యొక్క రూల్స్ ప్రకారం, ఆ పద్ధతిలో ఈ యొక్క రాజ్యాన్ని నడిపించి సుఖ సంతోషాలతో నిలిపిండు సామ్రాట్ అశోక. సో ఇక్కడ సామ్రాట్ అశోక, లార్డ్ బుద్ధ అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముగ్గురు మహానుభావులు ఉన్నటువంటి ఈ ప్లేస్ని ఈరోజు చూడడం జరిగింది. చాలా రియల్గా నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది. సో ఇక్కడ కొద్దిసేపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నడిచినటువంటి ఈ నేలపైన కూర్చోవడం జరిగింది. తర్వాత ముందుకెళ్దాం. ఇంకా అది చూసి బయటికి వస్తున్నాం మనం. బయటకు వచ్చి ఇంకా మిగతాయన్నీ చూద్దాం. చూడండి ప్రభుత్వం ఎంత మంచిగా రక్షిస్తుందో ఈ యొక్క కట్టడాలను. చాలా గ్రేట్ కదా. ఇంత పెద్ద కట్టడాలను ప్రభుత్వం రక్షించడం కూడా చాలా గ్రేట్ అది. ఎందుకంటే ఎంత నీట్గా, ఎంత శుభ్రంగా, ఎంత బాగా మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. చాలా గ్రేట్ అచీవ్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దేర్ మెయింటెనెన్స్. ఇంకా బయటికి వచ్చి చూద్దాం ఎట్లుంటుందో. ఏముంది ఇక్కడ. తర్వాత దీక్ష తీసుకునే రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక ఓత్ తీసుకున్నాడు అన్నట్టు. ఆ ఓతే ఇక్కడ రాయడం జరిగింది, ఇక్కడ లిఖించబడ్డది. సో అక్కడ కనిపించేటువంటి ఆ స్టాచ్యూ పైన దాన్ని 22 ఓస్ ఉన్నాయి అందులో. సో అవి ఇక్కడ రాయడం జరిగిందనమాట. అది చూస్తున్నాం మనం ఇప్పుడు. తర్వాత ఈ ప్రాంతాన్ని అంతా మనం ఒకసారి తిరిగి చూద్దామని ఇక్కడికి రావడం జరిగింది. తిరిగి చూడడం కూడా జరిగింది.
ఎంత బాగుందో చూడండి ఒక్కసారి. అదిగా చూడండి, అదిగా చూడండి. ఓకే, మరి ఇంకా ఈవినింగ్ అవుతుంది, ఇంకా మనం సాయంకాలం అవుతుంది కాబట్టి ఈ నాగపూర్ ట్రిప్పు దీక్షాభూమిని ముగించుకొని మళ్ళీ మనము తిరుగు ప్రయాణం అయిదామని అనుకుంటున్నాం మేము. సో దీన్ని ఇక్కడికి రావడం ఈరోజు మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఇది నాగపూర్ రాత్రి రోడ్డు ట్రాఫిక్ ఎట్లుందో చూద్దామని ఒక్కసారి ఇక్కడ చూస్తున్నాం. చాలా చక్కగా అనిపిస్తుంది. ఇక్కడ హోటల్కి రావడం జరిగింది డిన్నర్ చేద్దామని. డిన్నర్ చేసి మళ్ళీ మేము గో బ్యాక్ టు ఆదిలాబాద్. థ్యాంక్ యూ.